Hello all, I am Dr. Jyotirmayi, gynecologist and obstetrician from Jyoti Multi Specialty Hospital, Sangareddy. ఇవాళ నేను మెన్స్ట్రల్ సైకిల్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మెన్స్ట్రల్ సైకిల్లో మీకు అందరికీ తెలుసు కదా, మెన్స్ట్రల్ సైకిల్ చాలా మటుకు ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రావడానికి ఏమేమి హార్మోన్స్ ప్లే చేస్తాయి అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెన్స్ట్రల్ సైకిల్లో 3 phases ఉంటాయి. ఒకటి ఫాలిక్యులర్ ఫేజ్, ఇంకోటి ఓవ్యులేటరీ ఫేజ్, ఇంకోటి సెక్రెటరీ ఫేజ్. ఫాలిక్యులర్ ఫేజ్ అనేది ఫస్ట్ ఫేజ్. ఫాలిక్యులర్ ఫేజ్ ఈజ్ మెయిన్లీ అండర్ ది ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది అవ్వడానికి దిస్ ఇస్ ద ఓవరీ. సో ఇక్కడ ఈ ఫాలిక్యుల్స్లో ఎగ్ డెవలప్మెంట్ని కాజ్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఎండోమెట్రియం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియం డెవలప్మెంట్ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సైకిల్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. ఇది ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. సమ్ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుంది కానీ బట్ ఇట్ ఈస్ వెరీ మినిమం. సో ఈ ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇక్కడ ఎగ్ ఫామ్ అయ్యి ఈ ఎగ్ అనేది ఓవ్యులేషన్ టైంలో వచ్చి ఇక్కడ ఈ ట్యూబ్స్ పికప్ చేస్తాయి. సో ఈ ఎగ్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుంటుందో ఈ ఈస్ట్రోజన్ అనేది బాగా హై లెవెల్కి వెళ్తుంది. ఈస్ట్రోజన్తో పాటు ఎల్హెచ్ అనే హార్మోన్ కూడా ఎక్సెస్ బాగా పీక్ ఎల్హెచ్ వాల్యూ లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఎండోమెట్రియం అనేది మంచిగా ప్రిపేర్ అయి ఉంటుంది, ఎండోమెట్రియల్ బెడ్. సో ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ఎల్హెచ్ పీక్ అయినప్పుడు ఈ ఎగ్ రిలీజ్ అంటే ఓవ్యులేషన్ అనేది అవుతుంది. సో ఈ ఓవ్యులేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్ని ఈ ట్యూబ్స్ అనేవి పికప్ చేస్తాయి. ఆ టైంలో ఇంటర్కోర్స్ అయినప్పుడు స్పర్మ్స్ అనేవి ఇలా ట్రావెల్ చేసి పైకి వచ్చి ఈ యూట్రస్లో నుంచి ట్యూబ్స్ ద్వారా లోపలికి వచ్చి ఎగ్ ఏదైతే పికప్ అవుతుందో ట్యూబ్స్లో దాంతో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ వస్తుంది. ఈ వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చి ఎండోమెట్రియంలో ఎంబెడ్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ ఇంప్లాంటేషన్ కనుక జరగలేదంటే అప్పుడు మళ్ళీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినా ప్రొజెస్ట్రాన్ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ రాకపోయినా ప్రొజెస్ట్రాన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్పస్ లూటియం లైఫ్ ఓన్లీ ఫర్ 14 days. ఈ 14 days మాత్రమే ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ లేకపోయేటప్పటికి ఈ కార్పస్ లూటియం స్లోగా ఇట్ విల్ డై. అప్పుడు ఏమైపోతుందంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చాలా తక్కువైపోయి ఏదైతే ఇక్కడ బెడ్ లాంటిది ఫామ్ అయిందో ఎండోమెట్రియం, అది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా తక్కువ లెవెల్ అయిపోయినప్పుడు ఈ ఎండోమెట్రియం షెడ్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాన్నే మెన్స్ట్రుయేషన్ కింద మనం చూస్తాం. సో ఈ మెన్స్ట్రల్ పీరియడ్లో ఏదైతే బ్లడ్ లాస్ అవుతుందో అది ఈ లోపల లేయర్ ఆఫ్ ద యూట్రస్, ఈ లోపల లేయర్ ఆఫ్ ద యూట్రస్ దట్ ఈస్ కాల్డ్ ద ఎండోమెట్రియం. ఇది స్లోగా బయటకు వచ్చేసి త్రూ ద సర్విక్స్, త్రూ ద వెజైనా ఇట్ విల్ కమ్ అవుట్. సో ఈ ఎండోమెట్రియం షెడ్డింగ్ని ఈజ్ నథింగ్ బట్ ద మెన్స్ట్రల్ సైకిల్. సో కొందరికి ఇట్ విల్ లాస్ట్ ఫర్ 3 days, కొందరికి 5 days. సో ఈ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా జరిగినప్పుడు మీకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడు మాడిఫై చేసేసుకొని మనం చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళడము, మన స్లీప్ సైకిల్ కరెక్ట్గా లేకపోవడము, మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువైపోవడము, తర్వాత మన డైట్ అన్హెల్తీగా ఉండడము, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్, చాలా ట్రావెల్ చేయడము, తర్వాత ఇల్నెస్, సిక్ అయిపోవడము, ఇలాంటి సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల మన హార్మోనల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఇట్ విల్ లీడ్ టు irregular cycles. So I hope this video is informative for you. Thank you.